మనసులో దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావు? నీ మనసులో అపవాదికి ఎంత ప్రయారిటీ నువ్విస్తున్నావు? ఇది అండర్లైన్ చేసుకోండి. నీ బయట ఉన్నారు, అంటే ఒక ఇల్లు ఉందనుకోండి ప్రియమైన దేవుని పిల్లరా, ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు నువ్వే అనుకో, ఆ ఇల్లు మీరు అనుకోండి, ఆ ఇల్లు అందరూ అనుకోండి నేను అని ఏంటి. ఈ బయట నువ్వు ఉన్నారు, ఒకటి కిటికీ వైపు నుండి సాతాను అపవాది ఉన్నాడు, ఇక్కడ యేసు ఉన్నాడు కదండి, దేవుడు. ఒకటి సాతాను కిటికీ వైపు ఉన్నాడు ఏంటి, రెండు ద్వారం దగ్గర యేసుక్రీస్తు ఉన్నారు. ఈ ఇంట్లోనికి ఆహ్వానం ఎవరు పలకాలి చెప్పండి? ఈ ఇంట్లోనికి ఆహ్వానం ఎవరు పలకాలి? మీకు కనిపిస్తుంది? కనిపించట్లేదా? కనిపిస్తుంది కదా, ఓకే. ఈ ఇంట్లోనికి ఎవరు ఆహ్వానం పలకాలి? మనమే పలకాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ బయటనే ఉన్నారు, ఇప్పుడు యుద్ధం ఎవరితో చేయాలి? మీకు అర్థమవుతుంది? ఇందాక నేను అపవాది అంటున్నారు కదా, ఇప్పుడు ఇద్దరు బయటనే ఉన్నారు, యుద్ధం ఎవరితో చేయాలి? మీ లోపల ఉంటే అపవాదితో యుద్ధం చేయండి. మీ లోపల ఒకవేళ ఉన్నాడని మీరు నమ్మితే మీ వ్యక్తిగతంగా, ఇక్కడ ఎవరిని అనే మాట లేదు, అర్థమవుతుందా? మీలో అపవాది ఉన్నాడా లేదని మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి ఏంటి. ఒకళ్ళు విమర్శించడానికి లేదు, నన్ను నేను ప్రశ్న చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి. మీలో అపవాది ఉన్నాడా లేదా? ఒకవేళ ఉంటే అపవాదితో యుద్ధం చేయండి, ఓకే. ఒకవేళ అపవాది మీలో లేకపోతే మీరు ఎవరితో యుద్ధం చేయాలి? మీకు అర్థమవుతుందా? యుద్ధం ఎవరితో? టైటిల్ యుద్ధం ఎవరితో? మీలో అపవాది ఉంటే అపవాది మిమ్మల్ని మింగుదామో అని గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడు కిటికీల దగ్గర నుండి. నువ్వు కిటికీ తలుపు తీసిన వెంటనే వచ్చేస్తారు. కిటికీ తలుపు దేనికి తీస్తారు? పిల్లగాలి కోసం తీస్తారు, సూర్యరశ్మి కోసం తీస్తారు కదండి. పిల్లగాలి కోసం, సూర్యరశ్మి కోసం, వెలుగు కోసం కిటికీలు తీస్తారు. అంటే చిన్న చిన్న విషయాలకి కిటికీలు తీస్తారు, పెద్ద పెద్ద విషయాలకి ఆహ్వానించడానికి మాత్రమే తలుపుల్ని తీస్తాము, లోపల ప్రవేశింపజేయడానికి మాత్రమే తలుపులను తీస్తాం. అయితే తలుపు దగ్గర యేసు ప్రభు ఉన్నాడని గుర్తెరిగి కిటికీ దగ్గర వాడు ఉన్నాడు. అర్థమవుతుందా? తలుపు దగ్గర యేసు ప్రభు ఉన్నాడని గుర్తెరిగి కిటికీ దగ్గర వాడు ఉన్నాడు. కిటికీని మనం తీస్తే వాడు వచ్చేస్తాడు. కిటికీ తీసినప్పుడు దొంగ వస్తాడని మనం భయపడతామా? చెప్పండి, భయపడతామా? భయపడం కదా. కిటికీని తీసేటప్పుడు దొంగ వస్తాడని మనం భయపడతామా? భయపడం. మీకు అర్థమవుతుందా? భయపడం. తలుపులు తీసి పడుకుంటేనే దొంగ వస్తాడేమని భయపడి తలుపులు వేసుకుని ఉంటాం. ఈ అపవాది ఏం ప్లాన్ చేసుకున్నాడు? కిటికీ ఎప్పుడు తీసే ఉంటారు వీళ్ళు, కిటికీ ఎప్పుడు తీసి ఉంటారు, లేకపోతే ఎప్పుడైనా తీసేస్తారు. ఎప్పుడైనా తీసిన వెంటనే దూరిపోతానని ఆడు వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు మనం దేంతో పోరాడాలి? దేంతో యుద్ధం చేయాలి? ఎవరితో యుద్ధం చేయాలి? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. న్యాయాధిపతులు 16:20. ఆమె సంసోన్ చదువునన్న. ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి వలె నేను బయలుదేరి విరజిమ్ముదును అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. లోపల ఉన్న దేవుడు సంసోన్ విషయంలో ఇక్కడ ఏం జరిగింది? బయటికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి? లోపల ఉన్న దేవుడు బయటికి వెళ్ళిపోయాడు. లోపల ఉన్న దేవుడు బయటికి వెళ్ళకూడదంటే సంసోను ముందుగానే యుద్ధం చేయాలి. ఎవరితో?
కాదు. వెరీ గుడ్. ఎవరు నీ శత్రువు అనే టాపిక్ ఉంటది బీవీలో. మనం నేర్చుకున్న సింహగర్జనలో ఎవరు నీ శత్రువు అని ఉంటది ఒక పాఠం. ఎవరు మన శత్రువు అంటే తన కోపము తనకు శత్రువు అని సుమతి శతకంలో రాయబడి ఉంటది. ఏమని రాయబడి ఉంటుంది? తమ కోపము తమకు శత్రువు, కోపం మనకు శత్రువు అని చిన్న పదాన్ని నేర్పించి సమాజం నేర్పించి వదిలిస్తారు. కోపం శత్రువే, కోపము శత్రువే, కానీ బద్ధ శత్రువు మాత్రం కాదు. బద్ధ శత్రువు ఎవరంటే మన శరీరమే. మన ఆత్మ ఒకటి చెప్తుంది, మన శరీరం ఒకటి చేయమంటది. మన శరీరమే మన శత్రువు అని గుర్తించి ఆత్మ దేవుని కోసం బ్రతకమని చెప్తుంది, శరీరం దేవుణ్ణి విసర్జించమని చెప్తుంది. నాకు చాలా సార్లు చెప్పింది శరీరం దేవుణ్ణి వదిలేయని. నాకు వ్యక్తిగతంగా అర్థమవుతుందా? దేవుణ్ణి వదిలేయని, దేవుణ్ణి విడిచిపెట్టని చాలా సార్లు చెప్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, శరీర కోరికలు ఎక్కువైపోయినప్పుడు. కానీ దేవుని ఆత్మ దేవుని వైపే నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. మన ఇష్టం ఉండదు కొంతమందికి. ఒక్కొక్కసారి దేవుని విషయంలో ఇష్టం ఉండకపోయినా సరే మనము దేవుని విషయంలో దేవుని సన్నిధిలో మనం పాల్గొంటామంటే ప్రియమైన దేవుని ఆత్మ ప్రేరణ అది. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు చాలాసార్లు ఎదుర్కొన్నాను ప్రియమైన దేవుని. అలాంటి టైంలో మన శరీరంతోనే మనం పోరాడాలి. మన శరీరంతో పోరాడాలంటే గుర్తించుకోవడం ఏంటి? ఏలియా కాలంలోనే ఆ దేవతల యొక్క పూజారులకి ఏలియాకి యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దేవతను రప్పించడానికి శరీరాలు కోసేసుకున్నారట. ఏంటి? శరీరాలను కోసేసుకున్నారు. అలా పొడిచేసుకోవడం కాదు మన శరీరంతో మనం యుద్ధం చేయడం అంటే. మన శరీరంలో ఉన్న కోరికతో మనం యుద్ధం చేస్తే మనలోనికి దేవుడు ఉంటాడు, దేవుడు వస్తాడు, దేవుడు వెళ్ళిపోడు. సంసోను ఏం చేశాడంటే శరీర కోరికతో యుద్ధం చేయలేకపోయాడు. సంసోను ఏం చేసుకోలేడమ్మా? ఏం చేసుకోలేవు? తన మనస్సుని చంపుకోలేకపోయాడు, అణుచుకోలేకపోయాడు. అది ఒక్కసారి జరిగిందా సంసోను విషయంలో? చెప్పండి మీరు. ఒకసారి జరిగిందా? ఏనానా చెప్పండి సుధా. ఒకసారి జరిగిందా? చాలా సార్లు జరిగింది కదండి. చాలా సార్లు అడిగింది, ఒళ్ళో పెట్టుకుని అడిగింది చాలా సార్లు, నీ బలం ఎక్కడ? మనల్ని పడగొట్టడానికి అపవాది చాలా పండగలు పొందుతాడు. చాలా సార్లు చాలా ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటాడు. వాడు ఎక్కడి నుండి వేస్తాడంటే బయట నుండే వేస్తాడు. యుద్ధం ఎవరితో చేయాలంటే మనతో మనమే చేసుకోవాలి. అర్థమవుతుందండి? వాడు ఎక్కడుండే మనం ఎప్పుడైతే అవకాశం ఇచ్చామో వాడు లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వస్తే మనం పడిపోయినంత వరకే విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి. మనం పడిపోయినంత వరకు అపవాది మనల్ని వదలడు. ఒకసారి వాడు దూరాడా అంటే లోపలికి క్యాన్సర్ పుండు దూరినంత భయంకరం. అపవాది దూరాడంటే లోపలికి క్యాన్సర్ పురుగు ఉంటది కదా, ఆ పురుగు దూరినంత భయంకరం. ఒక్కసారి క్యాన్సర్ నీ లోపలికి, ఎవరినైనా అడగండి క్యాన్సర్ వస్తే ఎలా ఉంటది అని అడగండి. మీకు తెలుసా? మీకు అనుభవం ఉందా? అడిగే చూసారా? ఎవరినైనా క్యాన్సర్ పేషెంట్ ని ఉన్నారా? చూసారా? ఎలా ఉంటది అడగండి. అర్థమవుతుంది? నరకాన్ని లైవ్ లో చూసినట్టుగా ఉంటది. క్యాన్సర్ వస్తే నరకాన్ని లైవ్ లో చూసినట్టుగా ఉంటది, అనుభవించినట్టుగా ఉంటది. ఇంక చెప్పాలంటే అర్థం. క్యాన్సర్ అంత భయంకరం. అది ఎక్కడ వస్తుంది అంటే నీ ఒంటి పైన పుండు పుడితే ఏదో మందు రాస్తావు. ఒంటి పైన పుండు పుడితే మందు రాస్తావు, ఆయింట్మెంట్ రాస్తావు, టాబ్లెట్స్ వేస్తావు. కానీ ఒంటి లోపల పుండు పుడుతుంది. ఒంటి లోపల పుండు పుడుతుంది. ఎలా రాస్తావు? థెరపీలు ఉంటాయి. ఫిజియోథెరపీ, క్షమించండి, ఫిజియోథెరపీ అన్నా, రేడియోథెరపీ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే లేజర్ కిరణాలు లోపలికి పంపించి కాలుస్తారు దాన్ని. ఆ కాలుస్తున్నప్పుడు అంటే భయంకరంగా ఉంటది. బాగా జుట్టు పట్టుకుని లాగితే ఎలా ఉంటుందో అంటే నేను చెప్తున్నాను అనమాట. నాకు కూడా సరిగ్గా తెలియదు. అంత భయంకరంగా ఉంటది. అంటే ఆ భయంకరమైన స్థితి మొదటి స్థితిలో నీకు తెలియలేదు, నువ్వు పోల్చుకోలేకపోయావు. రెండో స్థితిలోను కూడా నువ్వు పోల్చుకోలేకపోయావు. మూడో స్థితిలో పోల్చుకున్న ప్రయోజనం లేదు. థర్డ్ స్టేజ్ ప్రయోజనం లేదు. ఫోర్త్ స్టేజ్ నువ్వు నాశనమే. నువ్వు తెలుసుకునే లోపలే నీ జీవితాన్ని సగం కొరికేస్తుంది.
అర్థమవుతుంది. అపవాది కూడా అట్ ద సేమ్ థింగ్, అపవాది కూడా సేమ్. సంసోన్కి తను తెలుసుకున్నంత వారికి కూడా తెలియనివ్వకుండా అపవాది చేసింది. తను ఎప్పటి వలె విరజిమ్ముకొని బయలుదేరతాను అనుకున్నాడు ఫిలిస్తీన్ మీదకి. నాకేంటి, నాతో దేవుడు ఉన్నాడు, నాకేంటి, నాతో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఎప్పటి వలె. సంసోన్ ఏం చేశాడు, 1000 నక్కలనైనా 1000 మందిని చంపాడు. నక్కల్ని ఏం చేశాడు, తోకలు కట్టి ఒకదానికి తోకలు కట్టాడట నక్కలకి. సంసోన్ అండి, దేనికి, నక్కలకి ఒకదానికి ఒకటి తోకలు కట్టి ఆ తోకల మధ్యన దివిటీలు ఎట్టి ఫిలిస్తీన్లు పొలాల్లోనికి వదిలేశాడు 300 నక్కల్ని. సంసోన్ ఏం చేశాడు, నాకు సంసోన్ పిక్చర్ ఒకటి భలే నచ్చుతుందండి. అంటే ఏ క్రియేషన్ లో, లేకపోతే ఇంతకు ముందు ఈ మధ్యన ఏ క్రియేషన్ వచ్చింది, ఇంతకు ముందు సంసోన్ ఫిలిం తీసారేమో బహుశా. సంసోన్ దవడ ఎముక పట్టుకున్న పిక్చర్ ఉంటుంది, భలే ఉంటదండి. పచ్చి గాడిది దవడ ఎముక, దవడ ఉంటది కదా, దవడ ఎముక పట్టుకొని 1000 మందిని కొట్టాడు. ఎంతమందిని అండి, 1000 మందిని కొట్టాడు. పచ్చి దవడ ఎముకను పట్టుకుని 1000 మందిని కొట్టాడు. 1000 మందిని కొట్టగలిగిన బలాఢ్యుడు సంసోను. కానీ తనతో తాను యుద్ధం చేసుకునే బలహీనుడు సంసోను. అర్థమవుతుందమ్మా? లోకంలో ఎంత బలం ఉన్నా సరేను, లోకంలో ఎంత బలవంతుడు అయినా సరేను, నీతో నువ్వు పోరాడుకోకపోతే నీ లోకంలోని అపజయమే, నీ జీవితం కూడా అపజయ పాలే అయిపోద్ది. సంసోన్ ఎప్పుడు వరకు తెలుసుకోలేకపోయాడంటే, అరే నేను గాడిదని నక్కల్ని కట్టేశాను, 1000 మందిని కొట్టేశాను, సింహపు నోరుని గొర్రెపిల్ల నోరుని చీల్చినట్టుగా చీల్చేశాను అని అనుకున్నాడు. అర్థమవుతుందండి? చూడండి, చూసారా? చూడండి, గాడి దవడ ఏమి పట్టుకోండి. చూసారా పిక్చర్ ఎలివేషన్ కనిపిస్తుంది, చూసారా? అసలు బైబిల్లో స్టోరీస్ తీయాలంటే అంత ఎలివేషన్ తో తీస్తేనే బాగుంటుందండి. అప్పుడు బైబిల్ సరిగ్గా అర్థమవుతుంది సమాజానికి. ఏంటి, 100 మందిని పంపిస్తే ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించని. మరి బహుశా నేను అనుకుంటా ఎందులో కాపీ కొట్టాడేమో. ఇక్కడ 1000 మంది వచ్చారు కదా, ఇక్కడ చాలా సినిమాలు ఇలాగే కాపీ కొట్టేసి పెట్టేస్తారు. 300 యోధులు అని ఒక సినిమా ఉంది, 300 యోధులు అని. చూసారా? 300 BC చూసారా? ఎక్సలెంట్గా ఉంటుంది ఆ సినిమా. సినిమా అంటే ఎక్సలెంట్గా ఉంటుంది అంటారు, అనుకోకండి. ఏంటి, దాంట్లో ఏముంటదంటే 300 మంది అవతల లక్షల మంది ఉంటారు సైన్యం, వాళ్ళతో యుద్ధం చేయాలి. వారితో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే మన దగ్గర 1000 మందే ఉన్నారు సైన్యం. ఈ 1000 మంది లక్షల మందితో యుద్ధం చేయగలరా చేయలేరా అని ఆలోచన చేసి ఈ 1000 మంది సైన్యంలో 300 మంది మాత్రమే బయలుదేరుతారు యుద్ధం చేయడానికి. 300 మంది బయలుదేరి కొన్ని లక్షల మందిని ఓడిస్తారు. అక్కడికి వెళ్ళి, అర్థమవుతుందండి? అక్కడికి వెళ్ళి కొన్ని లక్షల మందిని ఓడిస్తారు. 300 మంది యోధులు బయలుదేరి. ఇది ఎక్కడ నేను కాపీ కొట్టారంటే గిద్యోని యుద్ధం దగ్గర నుంచి కాపీ కొట్టారు. ఎక్కడ నుండి? గిద్యోని యుద్ధం. బైబిల్లో గిద్యోని అనే భక్తుడు ఉంటాడు. అతను 300 మందితో బయలుదేరి యుద్ధం చేసి వస్తాడు. ఇక్కడ 1000 మందిని కొట్టాడు. ఎంతమంది అమ్మా? 1000 మందిని సంసోను కొట్టగలిగాడు, కానీ తనతో తాను యుద్ధం చేసుకోలేకపోయాడు. తనలో ఉన్న బలహీనతల్ని గుర్తించలేకపోయాడు సంసోను.
అర్థమవుతుందా? మనం బయటికి ఎంతగా కనిపించినా మనల్ని మనం విమర్శించుకోకపోతే, మనల్ని మనం సరి చేసుకోకపోతే ప్రియమైన దేవుని పిల్లరా, సరి చేయబడము. దేవుడు మనలోనే ఉండడు. దేవుడు మనలో, చెప్పండమ్మా, దేవుడు మనలోనే ఉండడు. మనల్ని మనం సరి చేసుకోవాలి. మనం ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు, ప్రార్థన చేయడానికి తల వంచినప్పుడు మనల్ని మనము సరి చేసుకుంటూనే ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఎంత భక్తి చేయొచ్చు, మన పాటలు పాడొచ్చు, మనం ప్రార్థన చేయొచ్చు, వాక్యం చదవచ్చు, వాక్య ప్రకారంగా మనం బ్రతుకుతున్నాం అనుకోవచ్చు, కానీ మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లల, ఒక జర్నీ, లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు మనం టైర్లో గాలి చెక్ చేసుకుంటామా లేదా, చైన్ బాగుందో లేదు చెక్ చేసుకుంటాం, పెట్రోల్ చెక్ చేసుకుంటాం, హార్న్ పని చేస్తుందో లేదు, అన్ని చెక్ చేసుకుని బయలుదేరుతారు కదండి. అవునా కాదా? ఇప్పుడు కృష్ణ గారు బయటికి వెళ్ళారు, ఆటో పట్టుకుని వెళ్ళారు. ఆయనకి బహుశా ఇక్కడ నుండి వైజాగ్ ఆటో పట్టుకుని రమ్మని చెప్పారు అనుకోండి ఎవరైనా సరే, ఆయన ఏం చేస్తాడు? అలా వెళ్ళిపోతారా తెల్లవారు బయలుదేరి? లేదు, డీజిల్ చూసుకుంటాడు, గాలి చూసుకుంటాడు, ఇంజిన్ ఆయిల్ కూడా చూసుకుంటారు. ఎందుకంటే ఆటో కదా, అంత దూరం వెళ్ళి రావాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపల ఇంజిన్ ఆయిల్ గట్ట అయిపోయింది అనుకోండి, ఇంజిన్ సీజ్ అయిపోద్ది. కనుక సమస్తాన్ని చెక్ చేసుకుని వెళ్తాడు. మరి ఆత్మీయ ప్రయాణంలో చెప్పండి, జీవితం చిన్నది. గత వారం నేర్చుకున్నాం కదా, చెప్పాను కదా, జీవితం చిన్నది, జర్నీ మాత్రం పెద్దది. జీవితం, మనం ఒకడు అంటున్నాడు, మొన్న ఆన్లైన్ లో చూశాను, పరలోకం 2000 కిలోమీటర్లే ఉందట. ఇది పెట్టుకొని కొలిసి వచ్చినట్టుగా పరలోకం 2000 కిలోమీటర్లే ఉందట. మరి ఏమైతే వాలో బస్ ఎక్కిపోయి వెళ్ళిపోవచ్చు కదా. ఎలా కొలిసాడో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే బైబిల్లో చెప్పిన దాన్ని బట్టే ఏంటి, పరలోకం 2000 కిలోమీటర్లు ఉందని చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, మనం జీవితంలో ప్రయాణం చాలా పెద్దది. ఈ ప్రయాణంలోని మనం అన్ని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే భక్తి జీవితం సరిగా ఉంటది, దేవుడు మనలోనే ఉంటాడు. ఆ దేవుణ్ణి మనంలో నుండి బయటికి వెళ్ళనివ్వకుండా చూసుకోవాలంటే మనదే బాధ్యత. ఎవరిది బాధ్యత? మనదే బాధ్యత. అర్థమవుతుందా? మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, ఎల్లప్పుడూ మనతో మనం యుద్ధం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరితో యుద్ధం అంటే ఇరుగంటి అమ్మతోని పొరిగింటి అమ్మతోని యుద్ధం చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అత్త కోడలతో యుద్ధం చేస్తే ప్రయోజనం ఏమి లేదు. పెళ్లి అయిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరి మధ్యన యుద్ధం జరిగితే ప్రయోజనం ఏమి లేదు. ఆస్తుల కోసం ఎవరితో ఎవరు యుద్ధం చేయాలంటే నీతో నువ్వే యుద్ధం చేసుకుంటూ ఉండాలి. నీతో నువ్వు యుద్ధం చేసుకుంటేనే దేవుడు నీలో ఉంటాడు. నీతో నువ్వు యుద్ధం చేసుకోకపోతే దేవుడు నీలో నుండి బయటకు వెళ్ళిపోతాడు. వెంటనే అపవాది లోపలికి వస్తాడు. లోపలికి వస్తే యుద్ధం చేయడం చాలా కష్టం. గుర్తుపెట్టుకుని, లోపలికి వస్తే యుద్ధం చేయడం చాలా కష్టం. వాడితో పాటు కలిసి భోంచేస్తావు. ఇప్పుడు లోపలికి యేసుక్రీస్తు వస్తే ఏం చేస్తానని చెప్పాడు? చెప్పండి, బైబిల్ ఏం చేస్తానని చెప్పాడు? చెప్పండి, అంతేనా అన్నాడా? మరి అపవాది వస్తే ఏం చేస్తావు? ఎవరితో? పోస్టులు పెట్టాను కదా, ఆ పోస్టుల్లో 2 కొమ్ములు దెయ్యం ఉన్నాడు, ఆడితోనా? అర్థం లోపల వాడు కూర్చుంటే సమ్మగా ఉంటది లైఫ్. ఎలా ఉంటది? వెరీ గుడ్, నన్ను బాగా చెప్పావు. కళ్ళన్నీ మూసుకుపోతాయి. పాపం అంటే ఏంటో తెలియకుండా పోతాం. పాపం అంటే ఇది పాపం ఏంటి అన్నట్టుగా అయిపోద్ది మనకి. అర్థమవుతుంది, ఇది పాపం ఏంటి అన్నట్టుగా అయిపోద్ది. నేను ఎలా వస్తున్నప్పుడు కొంతమంది విశ్వాసాలు కనిపించారు నాకు. సహజంగా వెళ్ళిపోతారు. సహజంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వాళ్ళ పనులకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికండి? పనులకు వెళ్ళిపోతున్నారు. పనులకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళు చాలా సంవత్సరాలు అయింది దేవుని సన్నిధికి రావడం మానేసి. అర్థమవుతుంది. రాయగఢ నుండి వస్తున్నప్పుడు రాయగఢలో ఎదురయ్యారు. చాలా సంవత్సరాలు అవుతుంది దేవుని సన్నిధికి మానేసి. వాళ్ళకి ఏమనిపిస్తుంది? చెప్పండి, ఏమనిపిస్తుంది? అసలు గుర్తుకే రాదు. అర్థమవుతుందా? చాలా సంవత్సరాలు అయిపోతే ఏమొస్తుంది? గుర్తుకొస్తుందా? గుర్తుకు రాదు. గుర్తుకే రాకుండా చేసేస్తుంది అపవాది. ఓకే, అది గుర్తుకు రాకుండా చేసింది. ఓకే, పోనీ బాగానే ఉన్నారు కదా, క్షేమంగా ఉన్నారు కదా, సురక్షితంగా ఉన్నారు కదా అని మనం అనుకుంటే అది మన పొరపాటు. ప్రియమైన దేవుని పిల్లరా, కొన్ని రోజులకు వారు ఏ వ్యసనానికి బానిస అయిపోతారో చెప్పలేము.
కొన్ని రోజులకి ఏ వ్యసనానికి బానిస అయిపోతారో చెప్పలేము. వారి నోటి నుండి ఎటువంటి మాటలు వస్తాయో చెప్పలేము. వారు ఏ స్థితిలో పడిపోతారో చెప్పలేము. ప్రియమైన దేవుని పిల్లలు, అపవాది వచ్చి లోపల కూర్చుంటే మన కళ్ళు అపవాది మూసేస్తుంది. అదే అంటాడు కదా, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకి ఏం చేసింది? గుడ్డితనం కలుగు చేసింది. ఇప్పుడు సంసోన్కి ఏం స్థితి వచ్చింది? చదవండి అన్న, చదవండి. సంసోన్కి ఎటువంటి పరిస్థితి వచ్చింది? అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని ఏం చేశారు? కన్నులని, శరీర సంబంధమైన కన్నులు ఫిలిష్తీయులు ఓడదీశారు. ఆత్మ సంబంధమైన కన్నులు అపవాది ఓడదీసింది. ఆత్మ సంబంధమైన కన్నులు ఓడబెరకక ముందే, నువ్వు వాడితో యుద్ధం చేయక ముందే నువ్వు ఎవరితో యుద్ధం చేయాలంటే శరీరాశతో యుద్ధం చేయి. సంసోను ఎవరితో యుద్ధం చేయాలమ్మా? శరీర కోరికలు, కామచేష్టపు కోరికలు సంసోన్కి బాగా దాడి చేసింది. దాడి చేయడానికి ముందు సంసోను డిఫెన్స్ చేస్తే సంసోను ఆత్మీయ కళ్ళు నిలబడుదును. ఆత్మీయ కళ్ళు ఏమవుతుందండి? నిలబడుదును. ఒక ఆడదాయి మోసం చేసింది, ఇంకొక ఆడదాని దగ్గర చేతిలో కూడా మోసపోతున్నాం అంటే ఎంత లోతుకి దిగజారిపోతున్నాం. ఎన్నోసార్లు శరీరం మనల్ని భ్రమపరుస్తూ ఉంటుంది. శరీరం మనల్ని పాపం వైపు నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. అది అంతా మనకి తెలుసు, మన కళ్ళ ముందులో జరుగుతూ ఉంటది. అవునా కాదు చెప్పండి? అవునా? మనల్ని పాపంలో పడేయడానికి అపవాది ముందుగానే మన శరీరాన్ని వాడుకుంటది, మన దూరక ముందే. అర్థమవుతుందా? ఈ శరీరానికి స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఈ శరీరానికి ఏమి ఇచ్చాడండి? స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఏది చేయాలనుకున్నా చేయొచ్చు ఈ శరీరానికి. దాని చాయిస్ ఎవరికి ఇచ్చాడు? అపవాదికి ఇచ్చాడా? ఆయన చేతిలో ఉంచుకున్నాడా? కాదు, మనకే ఇచ్చాడు. దేనికోసం వాడుతున్నాం మనం ఈ శరీరాన్ని దేనికోసం వాడుతున్నాం? గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడో అప్పుడే ఆలోచించండి. ఈరోజు నేను చెప్పాను ఆలోచించొద్దు. ఒకసారి ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తారో, ఎప్పుడు మీరు బైబిల్ తీస్తారో కాదు, చూస్తారో ఒకసారి ఆలోచించుకోండి. నా దేహాన్ని నేను ఏ విధంగా వాడుతున్నాను. ఇందాక తమ్ముడు పాట పాడాడు కదా, ఈ దేవాలయము శిథిలమైపోతుంది. ఈ దేవాలయము ఎలాగో ఉన్నా కూడుకోవచ్చు, మనం దీనికి రంగులు వేసుకున్నా కూడుకోవచ్చు, అసలు ఏమి వేసుకోకుండా పాకేసుకున్నా కూడుకోవచ్చు. కానీ ఈ దేవాలయం పాడైపోతే దేవుడు కూడలేడు కదా మనతోని. దేవుడు కూడలేడు కదా మనతో. ఉండగలరండి కృష్ణ గారు? మనతో ఉండలేడు కదా దేవుడు. ఈ దేవాలయం కొంపైపోకుండా, ఈ దేవాలయం కుళ్ళు పట్టుకోకుండా, ఈ దేవాలయంకు క్యాన్సర్ సోకకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరిది. నాకు నేనుగా, నీకు నువ్వుగా, మనల్ని మనంగా సరి చేసుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ సరి చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత సరి చేసుకుంటామో అంత సురక్షితంగా, ఆత్మీయంగా ఉంటాం. మనం ఎంత సరి చేసుకోవడానికి ఇష్టపడమో చెప్పండి, అంత నాశనం అయిపోతాం. మన భక్తి జీవితం అంత నాశనం అయిపోతాం. కనుక గమనించుకున్న ప్రియమైన దేవుని పిల్లరా, సంసోను ఎటువంటి స్థితిలో పడిపోయాడు? సంసోను తన మనసుతో తాను యుద్ధం చేసుకుని అయిపోయాడు. తన శరీర కోరికలతో తాను ఏం చేయలేకపోయాడండి? యుద్ధం చేయలేకపోయాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి పరిస్థితుల్లో సంసోనికి ఆత్మీయ నేత్రాలు కోల్పోయిన వెంటనే శరీర సంబంధమైన నేత్రాలు కోల్పోయాడు. ఇక్కడ 2 దెబ్బలు పడతాయి, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనలో లేకపోతే మన ఆత్మీయ జీవితము దెబ్బతినేస్తుంది, శరీర సంబంధమైన జీవితం కూడా దెబ్బతినేస్తుంది. అర్థమవుతుందా లేదా? గమనిస్తున్నారా? మన ఆత్మీయ జీవితం దెబ్బతినేస్తుంది, శరీర సంబంధమైన జీవితం కూడా దెబ్బతినేస్తుంది. మనం ఆత్మీయ జీవితాన్ని దెబ్బ తీసుకోకుండా జాగ్రత్త పరుచుకోవాలంటే మన శరీరంతో ఎవరు యుద్ధం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరు మీ శత్రువు? మనకి ఎవరైనా పడినోళ్ళు ఉంటే వాడు మన శత్రువు అనుకోకండి. ముందు నేనే నా శత్రువుని అనుకోండి. ఎవరు మీ శత్రువులు? వాళ్ళు మాట్లాడరండి, వాళ్ళు ముఖం తిప్పుకుని వెళ్ళిపోతారండి, బాగానే ఉంది. కానీ నీ లోపలే నీ శత్రువు ఒకటి ఉన్నాడు. ఆడికంటే ముందు వీడిని కంట్రోల్ చేయడానికి చూడండి. ఎవరితో యుద్ధం చేస్తావు? నీతో నువ్వే. చెప్పమ్మా, ఎవరితో యుద్ధం చేయాలి? మనతో.
మనమే ప్రార్థన చేసుకునేవదనుకోండి, ప్రార్థన చేసుకునేటట్లు మన శరీరాన్ని అణుచుకోవాలి, అణగదొక్కుకోవాలి. ప్రార్థనకి వెళ్ళనేవద్దు శరీరము. ప్రార్థనకి 2 వారాలు 3 వారాలు అవుతుంది, నాకు రానివ్వట్లేదు శరీరం. కానీ రావాలి ఆత్మ, నిలదొక్కుకోవాలి, అణుచుకుంటేనే రాగలం. అణుచుకుంటేనే మనం చెయ్యగలం దేవుని కార్యం. అణుచుకుంటేనే మనం నిలబడగలం దేవుని సన్నిధిలో, దేవునిలో. లేదంటే అపవాది మనలోనికి చొరబడతాడు. వాడితో భోంచేసావా, వాడితో కలిసి భోంచేసావా, నువ్వు ఎక్కడెక్కడ భోంచేస్తావో నీకే తెలియదు. ఏ పార్టీలో కూర్చోగలవో నీకే తెలియదు. అప్పుడప్పుడు తమ్ముడు చెప్తూ ఉంటారు, దేవుని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు అక్కడ కనిపించారు, జీలికల చెట్టు దగ్గర కనిపించారు, ఈ సారా కొట్టు దగ్గర కనిపించారు అని చెప్తుంటారు. దేవుని సన్నిధి విడిచిపెట్టిన వాళ్ళు. వాళ్ళకి ఎందుకు భయం వేయట్లేదు? అసలు సారా అమ్ముతున్నా సరే భయం వేయట్లేదంటే వాళ్ళు ఎలా ఉన్నారండి? అమ్ముతున్నారు అట్లనే దేవుని నమ్ముకున్న పిల్లలు. ఎంత ఆ దేవునికి ఆయాస్కరమైన పని. అసలు దేవుని విషయం పక్కన పెట్టండి, ఒక్క నిమిషం మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం. అది మంచి పద్ధత చెప్పండి? సారా అమ్మడం అనేది మంచి పద్ధత కాదు ప్రియమ. సారా అమ్మిన వారు దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నారంటే వాళ్ళని అపవాది ఏ విధంగా మాయ చేసింది చూడండి. అర్థమవుతుందా? ఆ డబ్బులు దేవుడికి వేస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? అది దేవుడు ఒప్పుకోడు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు ఎప్పుడు పాపాన్ని క్షమిస్తానన్నాడంటే బైబిల్లో రాయబడి ఉంది. ఆయన నీతి మార్గంలో నడిస్తేనే పాపం క్షమింపబడుతుంది. నేను బండి మీద కొటేషన్ ఆలోచించాను, నిన్న ఒక మైండ్ లో తట్టింది. నీటిలో మునిగితేనే కాదు రక్షణ, నీతిగా బ్రతికితేనే రక్షణ అని రాయిద్దాం అనుకున్నాను. నీటిలో మునిగితేనే రక్షణ కాదు, మునిగినంత మాత్రాన రక్షణ కాదు. నీటిలో మునగాలి, నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతకాలి. మనం ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మనం నచ్చినట్టుగా వ్యాపారం చేస్తామంటే ఒప్పుకోదు దేవుని వాక్యం. నచ్చినట్టుగా బ్రతుకుతాము కదా అంటే దేవుని వాక్యం ఒప్పుకోదు ప్రేమ. ఎందుకంటే దేవుడు తండ్రి. చెప్పండి, దేవుడు తండ్రి కొంచెం కఠినంగానే ఉంటాడు. తల్లి ప్రేమగా హక్కుని చేర్చుకుంటుంది, కానీ తండ్రి ఎలా ఉంటాడమ్మా? కఠినంగానే ఉంటాడు. కొడతాడు, తిడతాడు, సరి చేయబడుతూ ఉంటాడు. మనం సంసోనికి ఎన్నోసార్లు దేవుడు సరిచేసి ఉంటాడు, ఎన్నోసార్లు హెచ్చరించి ఉంటాడు. నాజీరు చేయబడ్డవాడు కదా, ధర్మశాస్త్రం గురించి తెలిసిన వాడే ఉంటాడు కదా. తెలిసిన వాడే తప్పులు చేస్తున్నాడంటే దేవుడు హెచ్చరించడా? చెప్పండి. కానీ వెరీ గుడ్ నాన్న. న్యాయాధిపతి ఏంటండి? న్యాయాధిపతి ఇశ్రాయేలుకి. కనుక సంసోను ఎటువంటి పరిస్థితిలో పడిపోయాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 34, 35. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు ఎక్కడికి వెళ్ళాడండి? చెప్పండి. సౌలు ఇందాక సమూయేలు గురించి చదువుకున్నా, ఇప్పుడు సౌలు గురండి. సౌలు ఎక్కడికి వెళ్ళాడండి? గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలుని అతని దర్శింప వెళ్ళలేదు. చాలండి. సమూయేలు గారు ఏం చేశారట? సౌలుని చూడడానికి చెప్పండి వెళ్ళలేదు. కారణం ఏంటి? సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? సౌలు ఏం చేశాడంటే దేవుడు యుద్ధం చేసి ఆ దేశంలో ఉన్న దాని అంతటిని నిర్మూలం చేయమని దేవుడు చెప్తే ఆ పై వచ్చినలోనే సౌలు ఏం చేశాడంటే కొన్ని గొర్రెల్ని, మేకల్ని, ఎద్దుల్ని
అంటే పొట్టేల్ని కొవ్వుని వాటిని తీసుకొచ్చి రాజ్యంలో ఉంచుకున్నాడు. దేవుడు చెప్పింది ఒకటి, తనకు నచ్చినట్టుగా తను చేశాడు. ఇక్కడ దేవుని కోసం తెచ్చాడు కదా, తప్పేం చేశాడు చెప్పండి? దేవుని కోసమే తెచ్చాడు కదా, తప్పు ఏం చేశాడండి? ఏం చేశాడు? ఏమన్నా మాట తప్పాడు. తప్పేం చేశాడు? స్కూల్ నుండి వస్తున్నప్పుడు ఒక కుర్రవాడట తోటకూర పొలం దగ్గర కనిపిస్తే ఆ తోటకూర సొత్తు దుంపలు 2 దుంపలు పట్టుకుని ఇంటికి వెళ్ళాడట. తోటకూర సొత్తు దుంపలు 2 పట్టుకొని ఇంటికి వెళ్ళాడట. ఆ తల్లి చూసి, మా నాయన ఈ బంగారం రా నువ్వు, ఏంటన్నది? మా నాయన బంగారం రా నువ్వు అని అన్నది. మీ నాన్నకు కూడా ఎంత మైండ్ లేదురా అని తిట్టింది. వాళ్ళ నాన్నకి తిట్టింది, ఆడికి పొగిడింది. అబ్బా, మా నాన్న ఎప్పుడు తిడుతూ ఉంటాడు, మా నాన్న దగ్గరే మా అమ్మ నన్ను పొగుడుతుంది. ఇంకోటి ఏంటంటే, నా వలన మా నాన్నకి తిడుతుంది అని వాడేం చేశాడంటే, మరొక 2 రోజుల తర్వాత వంకాయలు ఇలాగ బయటని వేస్తుంటే ఆ వంకాయలు తీసుకొచ్చి అమ్మకి ఇచ్చాడు. ఇస్తే మరలా పొగిడింది. ఏం చేసిందమ్మా? మరలా పొగిడింది. కొన్ని రోజుల తర్వాత అలా తెస్తూనే ఉన్నాడు. వారానికి ఒకసారి తెస్తూనే, 2 వారాలకు ఒకసారి తెస్తున్నాడు, 3 వారాలకు ఒకసారి తెస్తున్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక 100 రూపాయల కాగితం తీసుకొచ్చాడు. 100 రూపాయల కాగితం తీసుకొచ్చాడు. కూరగాయలు తెచ్చాడంటే ఏదో పొలాల నుండి ఎక్కడో దొంగతనం చేసి తీసుకొచ్చాడు. స్కూల్కి వెళ్ళిన పిల్లడండి 100 రూపాయల కాగితం తెచ్చాడంటే అడగలా లేదా? తల్లి అడగలా లేదా? అడగలే. అడగకుండా ఏం చేసింది? అబ్బా, మా నాన్నే మాకన్నే కూరగాయలు తెస్తే ఒక పూటకి అయిపోతుంది, 100 రూపాయలు తెచ్చి 2 రోజులు సరిపోతుంది అని పొగిడింది. వాడు ఏం చేయడు? అలాగ ఈ గజ్జి దొంగ అయిపోయాడు, పెద్ద దొంగ అయిపోయాడు, బందిపోటు దొంగ అయిపోయాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత చట్టానికి దొరికాడు. చట్టానికి దొరికి ఉరి శిక్షకి వెళ్ళే టైం వచ్చింది. ఉరి శిక్షకి వెళ్ళే టైం వచ్చినప్పుడు ఉరి వేసే ముందు నీ కోరిక ఏమైనా ఉందా అంటే, ఒక్క కోరిక ఉంది, చివరిగా మా అమ్మని చూసి నేను చచ్చిపోవాలి అన్నాడట. చివరికి ఎవరిని చూసి? మా అమ్మని చూసి చచ్చిపోవాలన్నాడట. ఓకే అని చెప్పి వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చారు. వాళ్ళ అమ్మని తీసుకొచ్చి అతను ఎదురుగా నిలబెట్టారు. ఎదురుగా నిలబెట్టినప్పుడు చెయ్యి చాచి పెట్టి వాళ్ళ అమ్మ గోప మీద కొట్టాడు. అర్థమవుతుందా? ఎంత అవమానం కదండి, ఎంత అవమానం! చాచి పెట్టి కొట్టాడు. ఏరా నన్ను కొడతాను అంటే, అమ్మ మొదటిసారి నీ తోటకూర పట్టుకొచ్చినప్పుడే నాకు చాచి పెట్టి ఇదే దెబ్బ కొట్టుంటే ఈరోజు ఉరికంబం ఎక్కేవాడిని కాదు కదమ్మా. అర్థమవుతుందా? ఉరికంబం ఎక్కేదాన్ని కాదు. ఏం తెచ్చాడనేది కాదు, నీతిగా బ్రతికాడు అనేది లేదో కావాలి. అర్థమవుతుందా? ఉరికంబం ఎక్కవలసినంత కారణం ఏమొచ్చింది? తండ్రి తిట్టేవాడు, ఆ తిట్టులు మంచివి. తండ్రి తిట్టేవాడు, ఆ తిట్టులు మంచివి. తల్లి గారాబం చేసింది, ఆ గారాబం చెడ్డది. గారాబం చెడ్డది. అన్ని విషయాల్లో గారాబం మంచిది కాదు ప్రియమైన దేవుని పిల్లలు. అన్ని విషయాల్లో పిల్లల్ని గారాబం చేయడం మంచిది కాదు. ఎప్పుడు కొట్టాలో ఎప్పుడు పెట్టాలో అనేది తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ డైలాగ్ కాదు, వాస్తవం. ఎప్పుడు పెట్టాలో ఎప్పుడు కొట్టాలనేది మీరు తల్లిదండ్రులుగా మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? తండ్రి శిక్షించాడంటే అది మంచిదే, తల్లి శిక్షించిందంటే అది మంచిదే, దేవుడు చెప్పాడంటే అది మంచిదే. అది తేవద్దురా అంటే, నేను దేవుని కోసమే తెస్తాను కదా, నేను భ్రమలో ఉండకూడదు. సమూయేలు ఎవరు? సౌలు గారు దేవుని కోసమే తెస్తానని అనుకోకూడదు. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పకపోయినా ఇది దేవుని కోసమే కదా, దేవుడు నన్ను ఏమీ చేయడు కదా అని అనుకోకూడదు. చెప్పిన మాట వినాలి. మాట వినడం కంటే దేవునికి ఇష్టమైనది ఇంకేమీ లేదు. మాట వినాలి. మాట వినలేదు. మాట వినకపోవడం వల్ల తనకు నచ్చినట్టుగా అక్కడ చంపుకోలేదు, అక్కడ యుద్ధం చేయలేదు. ఎవరితో? తన మనస్సుతో. ఎవరితో అండి? తన మనస్సుతో. తన మనసులో దేవుడు మాటల చేత యుద్ధం చేయలేదు, తను ఓడిపోయాడు. తద్వారా ఏమైందంటే సమూయేలు గారు సౌలును విడిచిపెట్టి
వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు సౌలుని విడిచి వెళ్ళిపోయాడు. సమూయేలు ఎవరు ప్రవక్త? దేవుని ప్రవక్తే కదా, ప్రవక్తనే కదా. దేవుని మాటలు సమూయేలు గారు ప్రకటించేవారు. దేవుని మాటలు సమూయేలు గారు మధ్యవర్తిగా తెలియజేసేవారు. సమూయేలే వెళ్ళిపోయాడంటే దేవుడు సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. గమనించండి, దేవునిలో ఉన్నాం అనుకుంటూ ఈరోజు క్రైస్తవ్యం ఏం చేస్తుంది? డిసెంబర్ వచ్చిందంటే పండుగలు, డిసెంబర్ 1 నుండి 31 వరకు, జనవరి 1 వరకు కూడా ఏం చేస్తారు? డాన్సులు చేస్తారు. ఏం దేవుడు చెప్పింది అది? చెప్పండి, దేవుడు చెప్పిందా? దేవుడు ఇలా చేయమని చెప్పాడా? డీజేలు వేసి రాత్రి 1 గంట 12 వరకు ఎంతమంది దేవుడు చెప్పాడా? చెప్పడు దేవుడు, చెప్పడు. దేవుడు చెప్పకపోయినా వీళ్ళు చేసుకుంటూ, నచ్చినట్టుగా గెంతుతూ, నచ్చినట్టుగా ఆడుతూ, దేవుని చెప్పని వాటిని చేస్తున్నారంటే వీరు లోపలికి దెయ్యం ప్రవేశించిందని దాని అర్థం. వీరు అంతకు ముందు యుద్ధం చేయాలి. ఎవరితో అంటే వారితోనే వారు యుద్ధం చేసుకోవాలి. దేనికోసం అంటే ఇది దేవుడు చెప్పలేదు కదా, ఇది మనము చేయకూడదు, ఈ డాన్సులు చేయకూడదు. నచ్చినట్టుగా ఆ మధ్యన ఒక పాట ట్రెండ్ అయిపోయింది కదా, కోయా రే కోయి కోయి కోయా, ట్రెండ్ అయింది పాట. పాప సూత్రం కీర్తన రీల్స్ లో పాట పాడుతున్నాడు అన్నట్టుగా ట్రెండ్ అయిపోయింది కదా. ఏ పాట వస్తే ఆ దేవుడి పాట, దెయ్యం పాట, భూతం పాట, ఏంటి బేతాళుడు పాట అనవసరం. ఈ పిల్లల పాటలో కూడా ఆ చికిరి పాట పెట్టేస్తున్నారు. పిల్లల బొమ్మల్లో కూడా అనవసరం. లోకం అలా తయారవుతుంది. పాపపు కోపంలో లోకం కూరుకుపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, కూరుకుపోయింది. ఆ కోపంలోనికి మన పిల్లలు దూరకూడదు, మనము దూరకూడదు. అదే కోపంలోకి దూరడానికి ప్రయత్నం చేపిస్తుంది ఈరోజు డిసెంబరు క్రిస్మస్ హడావిడిలో అపవాది ప్రేరణతో. వారితో వారు యుద్ధం చేసుకోవాలి. ఏం యుద్ధం చేయాలి? ఈ పండుగలన్నీ ఎలాగ చేస్తేనే పండుగలా, ఎలా కాదు వేరేలా చేద్దామని ప్లాన్ చేసుకోవాలి. అంతే కదండి, అంతేనే కాదు. పెద్ద ఫేస్బుక్ లో చూశాను, పెద్ద స్టార్ కట్టారండి. ఎంత స్టార్ అంటే మన చర్చి అంత స్టార్ ఉంటది, పెద్ద స్టారు. ఇంత స్టార్, ఈ స్టార్ కోసం 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు ఒకడు. ప్రార్థన చేసి నిలబెడుతున్నారు దానికోసం భోజనాలు. ఆ స్టార్ ని నిలబెట్టడానికి, స్టార్ ని డిసెంబర్ 1 నుండి నిలబెట్టడానికి ప్రార్థనలు టెంట్లు వేసారండి స్టార్ నిలబెట్టడానికి. అంటే ఈ హైందవ సోదరులు గుళ్ళు ముందర ధ్వజస్తంభాన్ని నిలబెట్టడానికి పెడతారు కదా భోజనాలు, పూజలు పెడతారా? అదే రీతిగా కొన్ని పండుగలు తెస్తారండి. ఆ పండుగలు తెచ్చేటప్పుడు ముహూర్తం చూస్తారు. మీకు తెలీదు, ముహూర్తాలు చూస్తారు. ముహూర్తాలు చూసి సపోజ్ ఒక కర్రను నిలబెడతారు. ఆ కర్రను నిలబెట్టినప్పుడు ముహూర్తాలు చూసి భోజనాలు పెడతారు. మరి నువ్వు దానికి దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? అక్కడే ఉండిపోవచ్చు కదా, చక్కగా డ్యాన్సులు చేసుకోవచ్చు, అవునా కదా? నచ్చినట్టు తిరగచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవడ అడగడు, నీ పిల్లలు అడగరు, నీ భార్య అడుగుతుందిలేండి కట్టుకున్నందుకు, ఎవరు అడగరు. అర్థమవుతుంది? ఏం చేస్తాం? స్టారుని నిలబెట్టడానికి భోజనాలు, స్టారుని నిలబెట్టడానికి ప్రార్థనలు. ఆ స్టార్ని ఎందుకు రా బాబు, నిన్నే ఒక స్టార్ గా దేవుడు చేశాడు కదా. చేయలేదా బైబిల్లో? దేవుడు చెప్పలేదా దానియేలు గ్రంథంలో? నిన్నే ఒక స్టార్ గా నియమించాడు కదా దేవుడు. సూపర్ స్టార్, మెగా స్టార్, రెబల్ స్టార్, కన్నింగ్ స్టార్, ఏంటి గోల్డెన్ స్టార్లు ఉన్నాయి. ఆ స్టార్లు కాదు, అనేకులకి మాదిరికరమైన మార్గాన్ని చూపించడానికి ఆకాశం ముందు జ్యోతుల వలె నిన్ను ఉంచాడు కదా దేవుడు. ఇక్కడ సౌలు పరిస్థితి ఎలాగైపోయింది? దేవుడు విడిచిపెట్టాడు. అలా ఎందుకు? దేవుడు చెప్పనిది చేసినందుకు. మనం ఎప్పుడైతే దేవుని చెప్పనిది చేయడానికి మనం ఇష్టపడుతుందో, మన శరీరం ఇష్టపడుతుందో, ఆ స్థితిలోనే నువ్వు మోకరించి, ఆ స్థితిలోనే వాక్యం పట్టుకొని అపవాదితో యుద్ధం చేయకముందే నీకు దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తింపజేసే నీ శరీరంతో యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం? అపవాదితో యుద్ధం చేయకముందే దేవునికి వ్యతిరేకంగా నీపై అంటే నీ ఆత్మపై పోరాటం చేస్తున్న నీ శరీరంపై నువ్వు యుద్ధం ప్రకటించాలి, యుద్ధం సంసిద్ధం చేయాలి. యుద్ధానికి కట్టప్ప శంఖం పూరించంటే అప్పుడు కాదు, ఆ యుద్ధం కాదు, ఇక్కడే నువ్వు యుద్ధానికి
సిద్ధం అవ్వాలి ప్రియమైన దేవుని పిల్ల, యుద్ధానికి సిద్ధం అవ్వాలి. నీ శరీరంతో యుద్ధం చేయాలి. చాలాసార్లు నిన్ను బలహీనపరుస్తూ ఉంటుంది. బలహీనపరుతుందా? మొబైల్కి ఇచ్చే అంత ఇంపార్టెంట్ దేవునికి మనం ఇవ్వగలమా? ఇవ్వగలరా? ఇవ్వాలి ప్రియమైన దేవుని పిల్లరా. మొబైల్లోనైనా సరే నువ్వు దేవుని పని విషయంలో మాత్రమే ఇవ్వాలి. మొబైల్ అయినా సరే దేవుని పని విషయంలో మాత్రమే ఇవ్వాలి. అది 24 గంటలు నువ్వు ఎన్ని గంటలు పడుతున్నావో మొబైల్ దేవుని పని ఏదైనా ఒక వాక్యాన్ని పంపించడం. ఎన్నో వారాల క్రితం మీకు చెప్పాను, ఒక వాక్యాన్ని షేర్ చేయడము, మీరైనా క్రియేట్ చేసి షేర్ చేయడము, తద్వారా మీ మనసులో దేవుని గురించి ఏ విధమైన స్థితి ఉందో ఆ స్థితిని సమాజానికి తెలియచేయడం మంచిదే కదండి, మంచిదేని కదా. దాని విషయంలో వాడుతారా? మీ దగ్గర అందరూ స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి కదండి. పరిచర్యలో నా కోసమైనా అంటే దేవుని పనిలో నేను ఎడిటింగ్ నేనే, ఫోటో ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, వీడియో ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. మొబైల్లో ఎప్పుడు చేస్తాను? ఒకరికి లస్సీ ఇవ్వడము, చేయడము, ఇద్దరికి జ్యూసులు ఇవ్వడము, చేయడము, ఇదే పని. ఒక వీడియో ఎడిటింగ్ చేసి చూడండి, ఒక 4 గంటలు పట్టేస్తుంది. 4 గంటలు పడుతుంది, లేకపోతే 2 గంటలు, 1 గంట. అర్థం, నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి గంట పడుతుంది. ఫుల్ వీడియో అంటే మొత్తం రోజంతా, ఇప్పుడు మీకు చెప్పాను కదా, గంట వీడియో మెసేజ్ పెడితే పెద్ద టైం ఏంటి పట్టదండి. ఆ గంటలో నుండి 1 నిమిషం మెసేజ్, 1 నిమిషం అంటే 60 సెకండ్లు, 1 నిమిషం పెట్టడానికి చాలా టైం పడుతుంది. ఆ వీడియో మొత్తం వినాలి. ఈరోజు చెప్పిన మెసేజ్ మొత్తం నేను ఈ వారం మొత్తం వినాలి. బిజీ అనిపించదు నాకు. ఈరోజు చెప్పిన మెసేజ్ వారం మొత్తం వినాలి నేను. ఆ మంచి మాటలు ఎక్కడ ఉన్నాయి, సమాజానికి ఉపయోగకరమైన మాటలు ఎక్కడ ఉన్నాయి, యూట్యూబ్లో రేటింగ్ పెరిగే మాటలు ఎక్కడ ఉన్నాయి, అవన్నీ చూసుకొని కట్ చేసుకొని, బ్యాక్గ్రౌండ్ కట్ చేసి, కింద సాంగ్ పెట్టి, పేర్లు రాసుకొని, దానికి తగ్గట్టు వీడియో క్లిప్లు పెట్టి. మీరు ఎంతమంది చూశారు? డాక్టర్కి కృష్ణ గారు అలా ఇంటికాడ మీటింగ్ అయినప్పుడు ఇది 1 నిమిషం బ్రతికించమని చెప్పండి డాక్టర్కి అనే విషయాన్ని చూసారా? అది ఎంతవరకు వెళ్ళింది? ఆ ఒక్క మొక్క చాలా హైలైట్ అయింది. ఎంతవరకు వెళ్ళింది? 1500 మంది చూశారు. 1500 మంది చూశారు అది, ఆ ఒక్క మొక్క వీడియో. అన్ని వీడియోల కన్నా ఆ వీడియో బాగా రీచ్ అయింది. దాన్ని కట్ చేయడానికి చాలా కష్టపడవచ్చు అలాంటి మొక్కలను. అదే ఆ ఒక్క వీడియో వలన 10 మంది సబ్స్క్రైబర్లు పెరిగారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, అవి పెరిగితే నాకు డబ్బులు ఎటు వచ్చేవు. ఒక్కరికైనా వాక్యం వెళ్తుంది ఆశ. నా మనసులో ఏదైతే దేవుని విషయంలో ఉందో అది సమాజానికి తెలియచేయాలి. ఒకవేళ నేను చెప్పిన మాటలు, నా ద్వారా దేవుడు పలికించిన మాటలు మీకు నచ్చితేనే షేర్ చేయండి, నచ్చకపోతే అవసరం లేదు. నచ్చితేనే ఆ పనిలో మీరు పాలిభాగస్తులు కండి, నచ్చకపోతే వద్దు ప్రియమైన దేవుని పిల్ల. మీకు నచ్చితేనే. మీకు నచ్చలేదా మీరైనా చేసి పెట్టండి, తప్పేమీ లేదు. మీరైనా చేసి పెట్టండి. పిల్లలు ఎదిగితే కదా తండ్రికి ఆనందం. పిల్లలు మీరు ఎదిగారు అనుకున్న నాకు ఆనందం. అర్థమవుతుందా? నేనే ఆనందపడతానంటే పరలోకం ఉందని తండ్రి ఇంకా ఆనందపడ్డా. దేవుడు చెప్పిన పని చేయడానికి ప్రయత్నం చేయండి. సౌలు వలె దేవుడు చెప్పని పనిని చేసి దేవుడు దూరం అయిపోయే పరిస్థితి తెచ్చుకుంటే అపవాది వచ్చి కూర్చుంటాడు. అపవాది ఎలాంటి ఉచ్చులు పన్నాగాలు పొందుతాడంటే, సౌలుకి ఉన్న క్వాలిఫికేషన్లు ఏంటంటే 20 క్వాలిఫికేషన్లు చూశాడు దేవుడు. 20 మంచి క్వాలిటీస్ ఉన్నాయి అండి. ఎప్పుడైనా రాబోతున్న కాలంలో చెప్తాను. సౌలుకు ఉన్న క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ 20 క్వాలిటీస్ ఉన్నాయి మంచివి. అంత మంచివాడైనప్పటికీ తనలో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన క్రియ జరిగిందో సౌలు భవిష్యత్తు ఎలా మారిపోయిందంటే, దేవుణ్ణి విడిచిపెట్టి కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళాడు సౌలు. ఎవరి దగ్గరికి అండి? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుడు మీ దేశం నుండి కర్ణపిశాచుల్ని బయటికి పారదోడు అని లేవికాండంలో చెప్తే, ఆ మాట నేర్చుకున్న సౌలు ఆ కర్ణపిశాచిని పిలిపించుకున్నాడు తన ఇంటికి. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు వచ్చారు? దేవుడు వెళ్ళిపోయాడు, దెయ్యం లోపలికి వచ్చింది. ఎవరు అవకాశం ఇచ్చారు? నీ శరీరమే. ఈ ఇల్లు ఎవరిది? నీదే. ఈ ఇల్లు ఎవరిది? నీదే. నువ్వు పిలిస్తేనే వీడు వస్తాడు, నువ్వు తెరిస్తేనే ఈయన వస్తాడు.
నువ్వు పిలిస్తేనే వీడు వస్తాడు, నువ్వు తెరవక్కర్లేదు. పువ్వులు వేసి వెల్కమ్ చెప్పక్కర్లేదు, నువ్వు తెలిస్తేనే ఈయన వస్తాడు. అర్థమవుతుందా? ఈ రెండిట్లకి మధ్యని, వీరిద్దరికి మధ్యని యుద్ధం ఎవరితో చెయ్యాలి? నీ ఇంటితో నువ్వే చెయ్యాలి. నీ ఇంటితో నువ్వే చేయాలి. స్టడీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. విరోధియాడు, వాడు ఎలాగైనా మింగుతాడు, ఎలాగైనా ట్రై చేస్తాడు. ఎన్నిసార్లు ఈ మాటలు విన్నా మరలా వినిపింపజేస్తాడు దేవుడు. కారణం ఏంటంటే మనం ఎప్పుడు స్టడీగా ఉండం కాబట్టి. మనల్ని నిలబెట్టడానికి తండ్రి ట్రై చేస్తాడు, మనల్ని పడగొట్టడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందా లేదా? సౌలుని పడగొట్టింది అపవాది, సౌలుని ఈగోతో పడగొట్టింది. సౌలుకి ఈగో వచ్చింది. సౌలుకి ఏమొచ్చిందండి చెప్పండి? ఈగో, గర్వం. అరే దావీదుకి 10,000 కొలదా, నాకు 1,000 కొలదా అనే గర్వం వచ్చింది. గర్వంతో యుద్ధం చేయలేపాడు. దేంతో యుద్ధం చేయలేపాడండి? గర్వంతో యుద్ధం చేయలేపాడు. కుప్పకూలిపోయాడు. కర్ణపిశాచులను పిలిపించుకున్నాడు. కర్ణపిశాచుల ద్వారా సమూయేలుని రప్పించుకున్నాడు. సమూయేలుని పిలిపించాడు. అంటే అంత దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోయాడు. ఎవరు? సౌలు గారండి. అతని క్వాలిటీస్ మీరు ఒకవేళ వింటే, బైబిల్లో చూస్తే మనకి ఆశ్చర్యపోద్ది. అందులో 2 కూడా ఉండవు, 2-3 కూడా ఉండవు మనకు కరెక్ట్ గా. అంత ఉత్తముడు సౌలు. అందుకునే దేవుడు రాజుగా నియమించాడు. ఊరికి నియమించలేదు, ఇశ్రాయేలు పై రాజుగా. ఎవరిని తీసి నియమించాడు? ఎవరిని తీసి నియమించాడు రాజుగా? చెప్పండి, ఐడియా ఉందా? అంతవరకు ఎవరు ఉండేవారు? మొట్టమొదటి రాజు సౌలు అయినప్పటికీ అంతకు ముందు ఇశ్రాయేలును పరిపాలించేవాడు ఎవరు ఉండేవారు? సమూయేలు ఉండేవారు, న్యాయాధిపతులు ఉండేవారు, సమూయేలు గారు ఉండేవారు. అర్థమవుతుంది? సమూయేలు గారే నడిపించారు అప్పటి వరకు. సమూయేలు గారికి దేవుడు చెప్తాడు, ఇదిగో నువ్వు రాజుగా నియమించి ఒకరిని రాజుగా నియమించిన సమూయేలు గారు. అంటే సమూయేలు గారు ముందుగా పరిపాలించి తనే చెప్పేవాడు. దేవుని మాటలు చెప్పి దేవుని మాటల ప్రకారం నడిపించేవాడు. ఇశ్రాయేల్ ప్రజలు కోరుకున్నారు, మాకు రాజు కావాలని. ఇశ్రాయేల్ ప్రజలు కోరుకున్నారు, మాకు రాజు కావాలని. రాజుగా నియమించాడు. ఎలా నియమించాడు? మంచి గుణాలు ఉన్నవాడిని నియమించాడు. కానీ ఎలా మారిపోయాడు? ఈగో వలన ఎలా మారిపోయాడండి? ఒక్క గర్భం వల్ల ఎలా మారిపోయాడు? దెయ్యాన్ని లోపలికి తీసుకొచ్చేటట్లుగా మారిపోయాడు. మనకి ఎవరికి పడకపోయినా, ఎవరు నచ్చకపోయినా మన మీద, వాళ్ళపై మనం ఈర్ష్య పడకూడదు, గర్వము పడకూడదు. గర్వము పడకూడదు. ప్రియమైన దేవుని పిల్లలు, మీకు ఒకవేళ బాధ అనిపిస్తే వారి కోసం ప్రార్థన చేసి విడిచిపెట్టండి. వారు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వెళ్ళి 1-2 సార్లు చెప్పండి. సరి చేసుకున్నాడా మంచిదే, సరి చేసుకోలేదా వదిలేయండి. నీ బ్రతుకు, నీ ఆత్మ సంబంధమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉండు, నిలబడుతూ ఉండు. అలాగే ఒక్కరిని చూసి, దావీదుని చూసి సౌలు చొరకలు ఎట్టుకుంటారు అనుకోండి, దావీదు హైలైట్ అయిపోయాడు, సౌలు నాశనం అయిపోయాడు. అర్థమవుతుంది? దేవుడిని మనలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనలో ఉంచుకుంటూ మనం నిత్యము ఎదుగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, సమయం అవుతుంది, ముగించుకుంటాం. దేవుడు మనలో ఉండడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనలోకి ఆహ్వానిస్తే ఆయన మనతో భోజనం చేస్తాడు. ఆ ఆత్మీయ సమ్మేళనమే వేరే స్థితి, వేరే లెవెల్. చచ్చిపోయిన ప్రాబ్లం లేదన్నంత ఫీలింగ్ వస్తుంది. చాలు, ఈ మాత్రం కృప చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా అనే పాట లోతైన అర్థం. ఆయన కృపను మనం గుర్తించగలిగితే ఇది చాలు తండ్రి ఈ జీవితానికి అనుకుంటాం. ఇది చాలు తండ్రి అనుకుంటాం. ఇక్కడతో నా జీవితం క్లోజ్ అయిపోయినా పర్వాలేదు తండ్రి అనుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లరా, పౌలు గారు అంటారు కదా, ఇది సంఘం నిమిత్తమే నేను ఉంటున్నాను కానీ నేను ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన వాడిని. అంటే ఏ స్థితికి వెళ్ళిపోయాడు? చాలు తండ్రి, ఈ సాటిస్ఫాక్షన్ తో కూడిన జీవితం చాలు తండ్రి, ఒకవేళ తీసుకెళ్ళిపోవాలనుకుంటే ఈ రాత్రికి నన్ను తీసుకెళ్ళిపో అన్నట్టుగా నువ్వు ఆ స్థితిలో ఎదగలవు. దేవుడు మనతో ఉంటే. లేకపోతే లోకంలోని ఇక్కడ సంసోనుకున్న భయంకరమైన పరిస్థితిలోనికి మనల్ని అపవాది నెట్టివేస్తాడు. అపవాది ఏం చేస్తాడు? నెట్టివేస్తాడు. ఆ స్థితిలోనే ఉందామా? ఈ స్థితిలో దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుణ్ణి మనలో ఉంచి
దేవునికి కోసం బ్రతుకుతూ ఆయన కోసం నిత్యము వెలుగుతున్న జ్యోతులుగా ఉందాం. మీ నిర్ణయం మీకే.